మిక్సీ లేకుండా బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసుకుని 2 విజిల్స్ అనేవి రానిచ్చుకోవాలండి. ఇలా రానిచ్చుకున్నాక ఇప్పుడు మనం ఒక పప్పు గుత్తి హెల్ప్ తోటి దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అలాగే పావు కేజీ బెండకాయలు అనేవి తీసుకున్నామన్నమాట. ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఫ్రై చేసే ముందే కొంచెం ఇంగు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. క్లీన్గా చేసుకునే బెండకాయ కూర, వేపుడు, పులుసు కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.